రోజు మనము సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ 2 ఎపిసోడ్స్ చేస్తున్నాము. అలా ఒక షార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, చాలామంది మీరు ఏ టైంకి షార్ట్స్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి 2 వీక్స్ అవుతుంది, 1 మంత్ కూడా అవుతుంది. కాబట్టి మీరు ఒక కరెక్ట్ ఆర్డర్ చెప్పండి. అలానే ఏంటి మీరు ఓకే ఏ డ్రెస్ వేసుకున్నాడు ఎక్సెప్ట్ నేల అంత కాకుండా, అంటే ఇది మన ఏంటి నా ఛానల్కి లోగో డ్రెస్ అనమాట. ఇది ఉండే వరకు ఇది వేసుకుంటా, నెక్స్ట్ టైం తర్వాత కొత్తది చెప్తాను నేను మళ్ళీ వచ్చిన వీడియోస్లో. సరే, ఇప్పుడన్నా ఒక్క బెల్ ఐకాన్తో సహా సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ప్లీజ్ అండి, ఫాలో చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేయకపోతే. సరే, మనం మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. అన్నీ ఫస్ట్ ఎంజాయ్ చేస్తాం. ఇదేమో బేకింగ్ పౌడర్, ఇదేమో ప్రిటిక్ యాసిడ్, ఇదేమో సైన్స్ ఎక్స్పెరిమెంట్ అది అనమాట, ఏంటో నాకు తెలియదు. కప్, ఇదేమో బెలూన్, ఇదేమో స్పూన్ మెజరింగ్ స్పూన్, ఇదేమో స్టీరింగ్ ఉంది అప్పుడు ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు చెప్పాను కదా. ఇది బ్యాటర్. ఓకే సరే, మన ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటంటే మ్యాజిక్ బెలూన్ అనమాట. ఇలా కెమికల్స్ చేసి మనం కలిపి చేస్తే ఇలా అవుతుందన్నమాట, ఇలా ఫ్లోట్ అయిపోతుంది. ఎందుకు అవుతుందని సైన్స్ బిహైండ్ చెప్తారు, అది మనం ఒక లాస్ట్కి చెప్తాను అన్నీ నేను ఈ శాఖలు పట్టి. సరే, ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఇది ఫ్లాస్క్ ఉంటుంది, సింపుల్ ఫ్లాస్క్ అంట, నాదేదో అర్థం కాలేదు దానికి. నేను ఒక హోమ్ వాటర్ తీసుకున్నాను, డ్రింకింగ్ వాటర్ కాదు, జస్ట్ హోమ్ ట్యాప్ వాటర్ అన్నాను. ఎంత ఈ బ్యాటర్లో 30 ml వాటర్ పోయాలి, అంటే 25 మళ్ళీ 5 ml పోయాలి. ఇలా పోస వెళ్ళను. 5 ml వాటర్ మెజర్ చేయ వెళ్ళను. అయ్యో 5 కన్నా ఎక్కువ వచ్చింది. వీళ్ళకి లైన్స్ పెడతారన్నమాట, ఎగ్జాక్ట్ 25 ఉంటుంది అనమాట. మనకి అడిషన్స్ వచ్చు కాబట్టి ఇలా అడిషన్ కూడా నేర్చుకోవచ్చు మెజరింగ్ కప్ వల్ల. దీంట్లో ఎక్స్పెరిమెంట్తో సహా మనకి అదేంటి మెజర్ ఎలా చేస్తారు, ఎలా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తారు అవన్నీ కూడా తెలుస్తుంది. సరే, నెక్స్ట్ స్టెప్కి పోదాం. సెకండ్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ అయితే ఫిల్ ఫ్లాస్క్ అనమాట, దీంట్లో ఫ్లాస్క్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం 4 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా 4 స్పూన్స్ వేయాలి. ఇది మీరు చేసేటప్పుడు స్పూన్కి ఒక చుక్క వాటర్ ఉన్న పౌడర్ మొత్తం గడ్డగడ్డిపోతుంది, అంటే ఐస్ లెక్క అయిపోతుంది. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకుని క్లీన్ చేసుకుని చేయాలి. సపరేట్ క్లాత్ కూడా పెట్టుకోండి మీరు. నాకు క్లాత్ ఉంది కానీ అది కనిపిస్తలేదు ఇప్పుడు. ఓకే, 1 స్పూన్ నేను అట్లా కౌంట్ చేయండి. 1 2 కొంచెం మెస్సీ అవుతుంది. 3 and 4 స్పూన్స్ వేసాము. చాలా మెస్సీ అయిందని చూడండి, టేబుల్ ఎలా ఉందో. నా సిస్టర్ ఇక్కడనే ఉంది, తను చాలా డిస్టర్బ్ చేసిందని ఇప్పటికైతే. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏంటంటే స్పూన్ ఉంటుంది, ఒక 32 టైమ్స్ స్టీల్ చేయాలన్నమాట. లెట్స్ కౌంట్ విత్ మీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అవును, మీరు కౌంట్ చేసుకోండి, అలా నేను చెప్పింది కూడా వినండి. ఏం తెలుసా అండి, అసలుకి నేను వీడియోస్లో మీరు ఒక మంచిగా మీ ఫోటో ప్రింట్ చేసి కొంతమంది చాలా కామెంట్ చేస్తున్నాడు. మీరు ఎవరు తనకు కొత్త వచ్చింది నిన్న కొత్త అప్లోడ్ చేసేదానికి
ఆమె ఎవరంటే మా కజిన్ సిస్టర్ అన్నమాట. కజిన్ సిస్టర్ తను తన సపరేట్ రూమ్ ఉంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడల్లా తను చేస్తాను అనమాట విత్ వీడియోస్. ఆ వీడియో తనదే ఐడియా. రేపు కొత్త వీడియో వస్తుంది గణేష్ చతుర్థికి, కంపల్సరీగా చూడండి. ఇది గణేష్ చతుర్థికి సహా క్విజ్ కూడా అనమాట. చిన్న రీల్తో సహా మేము ఎంటర్టైన్గా చేస్తాం. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఇంకా పేరెంట్స్కి ఫాలో చేయండి. ఇది మేడ్ ఫర్ కిడ్స్. ఓకే, 132 టైమ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కిటికీ ఆన్సర్ అంటే సారీ దాని పేరు ఎలా పడుతుందో నాకు తెలియదు, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అది మా చెల్లి నాకు హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే నాకు కష్టం ఉంటుంది. ఇది బెల్లం ఇట్లా పట్టుకోవాలి, ఇలా పట్టుకో, అలా పట్టుకొని ఉంది. ఓకే, నేను బలూన్ పట్టుకుంటాను, పౌడర్ నేను స్పూన్ తీసేస్తాను. తనకి అంటే చిన్న ఏజ్తో యాక్చువల్గా ఓన్లీ 5 to 10 years, ఇప్పుడు 4 years తిను. ఒక్క నిమిషం అండి, స్పూన్ సెట్ చేసుకున్నాను మంచిగా. హాయ్ చెప్పు ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి. తిను కూడా ఒక వీడియోలో ఇచ్చింది, నా ఫస్ట్ వీడియోలో కూడా వచ్చింది తిను. అదే తిను అప్పుడు షెఫ్ ఉండే, నా టీచర్ కూడా ఉండే. తను ఒక కొత్త అమ్మాయి వచ్చింది, తను ఎవరో గుర్తున్నారు మనకి. నా ఛానల్లో ఏంటి వెరైటీ ఉంది తిను ఎవరో అనుకుంటున్నాడు. ఆమె ఎవరంటే తిన ఫ్రెండ్ అన్నమాట. అపార్ట్మెంట్లో ఉంటుంది తను, అపార్ట్మెంట్ ఉందన్నమాట పక్కనే. అంటే మాకు ఒక ఫ్లోర్లో 4 members ఉంటారు. తనకి అసలు మా అపార్ట్మెంట్లో పిల్లలు ఉండరండి, నా ఏజ్ పిల్లలు అయితే. నాకైతే బాగా అనిపిస్తుంది. తనకైతే దొరికిండ్రుగా, అసలు దానికైతే సంతోషం ఉంది. తను రోజు ఆడుకుంటున్నప్పుడు తనకి నన్ను కూడా ఫ్రెండ్ చేసింది. తనకి ఏ ర్యాంక్ కూడా వస్తలేదు. చాలా మెస్సీగా చేసేస్తుంది అయితే. మా మమ్మీ ఉంటే కొంచెం ఈజీగా చేస్తుంది. ఫస్ట్ టైం చేసేటప్పుడేమో కొంచెం ఈజీగా వచ్చింది, సెకండ్ టైం కొంచెం ఎన్ని వేయాలి 4, అమ్మో ఇంకా 2 వేసింది నేను, ఇంకా రెండు వేయాలి. ఇది నా కొత్తగా ఛానల్ స్టార్ట్ అయింది. అలానే ఇది నా ఫ్రెండ్ ఛానల్, ఇది కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూలా హెచ్ఆర్ సాఫ్ట్వేర్. తన పేరు బ్యూలా అనమాట. తను ఇయర్లని నా ఫ్రెండ్ అనమాట. ఈ మధ్యనే కొత్తగా వచ్చింది నా క్లాస్కి. తను యాక్చువల్గా న్యూ అడ్మిషన్ అనమాట. ఓకే, ఒక బ్రేక్ వచ్చిన బ్రేక్ అండి, పట్టుకో. కొంచెం కష్టం అండి, ఇదిగో మస్తీ అయిపోయింది నా చెయ్యి మొత్తం. ఒక 2 minutes వాష్ చేసుకుని వస్తా. ఓకే సర్లే, ఏం కాదులే, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే మెస్సీగా ఉంటుంది. ఇది బెలూన్. ఓకే, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటే సారీ. సరే, ఇప్పుడు ఇలా బెలూన్ని ఇలా మంచిగా స్టక్ చేయాలి. కొంచెం మీ అడల్ట్స్ హెల్ప్ చేసుకోవచ్చు మీరు పౌడర్స్కి ఇవన్నీ వేయడానికి. నేనంటే మా అడల్ట్ లేరు కదా, ఇప్పుడు కెమెరామ్యానే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టి ఉంచండి ఒక 2 minutes. ఒక చెక్ ఈ మొత్తం బెలూన్ మొత్తం ఇక్కడ మొత్తం ఏం పౌడర్ మొత్తం ఎక్కువ చెక్ చేయండి. చెక్ చేసుకున్నాక మెల్లగా కిటికీ రాసుకి పొడి
పోసేయండి. ఒక తొందరగా ఇట్లా రాండి కెమెరామెన్. ఇట్లా చూడండి, గట్టిగా పట్టుకోండి. ఇలా బేకింగ్ సోడా ఇంకా లిక్విడ్ యాసిడ్ మిక్స్ అయితే విత్ ఈచ్ ఆఫ్ అదర్ ప్రొడ్యూస్ అవి రెండు మిక్స్ అయితే ఇలా బలూన్ ఫామ్